ఎప్పటి నుండో ఎదురు చూసిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుని ఓవర్సీస్ ప్రీమియర్ షోలతోనే ఆల్మోస్ట్ 3 మిలియన్ కి పైగా డాలర్స్ ను అక్కడ దక్కించుకొని ఓవరాల్ గా సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమ్మారం లేపిన ఈ సినిమా ఆల్మోస్ట్ ఇప్పుడు బాహుబలి 2 రేంజ్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. డే ఎండ్ అవుతున్న తీరును చూస్తూ ఉంటే ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే అవలీలగా సినిమా 36 నుండి 38 కోట్ల రేంజ్ షేర్ అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 40 కోట్ల మార్కు నుండి అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎక్స్పెక్టేషన్స్ ను కూడా మించిపోతే ఇంకా పైగా వసూలను సొంతం చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక హిందీలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆల్మోస్ట్ 4.5 కోట్లకు పైగా నెట్ వసూలను సాధించగా డే 1 ఎండ్ అయ్యే టైం కి చూసుకుంటే ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే 8 నుండి 10 కోట్ల రేంజ్ కు పైగానే నెట్ కలెక్షన్ల మార్కును అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల ట్రాక్ చేయలేం కాబట్టి మాస్ సెంటర్స్ రిపోర్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే ఈ లెక్క ఇంకా పెరగవచ్చు. తమిళనాడులో బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉండగా కర్ణాటకలో కూడా సినిమాకు ఎందుకో బుకింగ్స్ మరీ రికార్డు బ్రేకింగ్ లెవెల్లో అయితే లేవు, కానీ ఓవరాల్ గా అక్కడ కూడా మంచి బుకింగ్స్ ఉన్నాయి. కేరళలో స్ట్రాంగ్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 150 కోట్ల వరకు కలెక్షన్లను గ్రాస్ రూపంలో సొంతం చేసుకునే అవకాశం ఉంది. షేర్ 70-80 కోట్లకు పైగానే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు మరి సినిమా మొదటి రోజు ఎక్స్పెక్టేషన్స్ ను మించి కలెక్షన్లను సాధిస్తుందా లేక ఈ ఎక్స్పెక్టేషన్స్ కి అటు ఇటుగా వసూలను అందుకుంటుందో అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అఫీషియల్ డే 1 కలెక్షన్ల రిపోర్ట్ వచ్చిన తర్వాత సినిమా ఓవరాల్ కలెక్షన్ల వివరాలు మొదటి రోజు గాను ఏ విధంగా ఉన్నాయో చూసి అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.